వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. నెల్లూరు అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కుతోందా? ఎస్, నెల్లూరు అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కుతోంది అని చెప్పి అనుకోవచ్చు. ప్రధానంగా పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉండేటువంటి ప్రాంతం కృష్ణపట్నం పోర్ట్. ఇక్కడకు అంటే ప్రధానంగా ఈరోజు రావడానికి కారణం ఏంటంటే గోపవరం టు గురువిందపూడి, బద్వేల్ గోపవరం టు గురువిందపూడి నేషనల్ హైవే 67 నుంచి నేషనల్ హైవే 16 వరకు ఏదైతే రహదారి నిర్మాణానికి 3,353 కోట్ల కేటాయింపులు జరిగాయో ఈ కేటాయింపుల నేపథ్యంలో అభివృద్ధి కొత్త పుద్దలు దక్కే అవకాశం ఉంది. ఎందుకంటే రవాణా వ్యవస్థ, ప్రధానంగా చెప్పాలంటే రవాణా వ్యవస్థ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అభివృద్ధి జరుగుతోంది. సో ప్రధానంగా 3 పారిశ్రామిక కారిడార్లను కలిపేటువంటి రహదారిగా మారేటువంటి నేపథ్యంలో ఈ నేషనల్ హైవే 67 to 16 బద్వేల్ నుంచి గురువిందపూడి వరకు ఏదైతే 108 కిలోమీటర్ల మేర విస్తరించినటువంటి రహదారి ఏర్పాటుకు ఏదైతే బీజం పడిందో దీంట్లో ఎంపీ విపిఆర్ కృషి అయితే చాలానే ఉంది అని చెప్పొచ్చు. అంటే ఎంపీ విపిఆర్ అనగానే మనకు నెల్లూరులో ప్రధానంగా వాటర్ ప్లాంట్సే గుర్తొస్తాయి. ఎందుకంటే ఎక్కడైతే నీటి కొరత ఉందో అక్కడంతా కూడా వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడం కావచ్చు. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం జాబ్ మేళాస్ ఏదైతే నిర్వహిస్తూ ఉన్నారో ఇలా అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అండగా ఉండేటువంటి వ్యక్తిగా ఇటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కావచ్చు, అటు సామాజిక కార్యక్రమాలు కావచ్చు, ఏదైనా కూడా నిర్వహిస్తూ ప్రజలకు ఎల్లవేళ అండగా ఉండేటువంటి వ్యక్తిగా విపిఆర్ ఇప్పటికే పేరు తెచ్చుకున్నారు. అటువంటి విపిఆర్ పారిశ్రామిక ప్రగతి కోసం కూడా విశేష కృషి చేస్తున్నారు. ఎంపీగా తన బాధ్యత నిర్వహిస్తూ ఇటు ప్రధాని మోడీతో కావచ్చు, ప్రధానంగా మనకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు అన్నీ కూడా సక్సెస్ఫుల్గా సాగుతున్నాయి. ఎందుకంటే ఇటు కేంద్రంలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ అని ప్రధాని మోడీ చాలాసార్లు చెప్తూ ఉంటారు. అలా డబుల్ ఇంజన్ సర్కార్గా అటు కేంద్రంలో కూడా కూటమి ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం ఉండడం, ఇటు రాష్ట్రంలో తీసుకుంటే రాష్ట్రంలో కూడా మరి కూటమి ప్రభుత్వం ఉండడం వల్ల మనకు పారిశ్రామికంగా అన్ని వస్తువులు కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఏదైతే రవాణా వ్యవస్థ కీలకంగా మారిందో రవాణాకు సంబంధించి నేషనల్ హైవే ఇది శాంక్షన్ కావడం 3,653 కోట్లతో 4 లైన్ల హైవే నిర్మాణానికి ఇప్పుడు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం అనేది చాలా గొప్ప విషయం. దీని నేపథ్యంలో ఎక్స్ వేదికగా ఎంపీ విపిఆర్ ప్రధాని మోడీకి అలాగే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇది రాష్ట్ర ప్రగతికి ఒక మంచి మార్గంగా చెప్పవచ్చు. సో రహదారి అభివృద్ధి వల్ల ప్రాంతీయంగా అనుసంధానంతో పాటు ఆర్థిక అభివృద్ధికి కూడా దోహదపడేటువంటి అవకాశం ఉంది. కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. అలాగే యువతకు ఉపాధి మార్గాలు, యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా అంటే కొత్తగా పరిశ్రమలు ఏవైతే వస్తాయో పరిశ్రమలు వచ్చిన వెంటనే మనకు ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏ రకంగా చూసినా కూడా ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల లాభం యువతకు అంటే ప్రధానంగా ఉపాధి కదా ఎవరికైనా కూడా కావాల్సింది. సో పరిశ్రమలు రావడం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. కాబట్టి ఎంపీ విపిఆర్ కృషిని అయితే ఇక్కడ ప్రశంసించాల్సినటువంటి పరిస్థితి. అదే నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రధాని నరేంద్ర మోడీకి అలాగే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఎంపీ విపిఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇది ఇవాల్టి ప్రత్యేక రిపోర్ట్. మరో ప్రత్యేక రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.